ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఈ దాడికి సంబంధించిన విషయాలకు సంబంధించి సీక్రెట్ ఎంక్వైరీ వేయించారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ నుంచి వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి గారు నమస్తే. నమస్తే. జై భారత్ అండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి గులకరాయి దాడి గురించి గవర్నర్ గారు ఒక సీక్రెట్గా ఎంక్వైరీ చేయిస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి వార్తలో వాస్తవం ఉందంట? అంటే ఒకటండి, గవర్నర్ గారు దాని మీద ఎంక్వైరీ చేశారా లేదా, చేయించారా లేదా, కొంచెం ఆస్పెక్ట్ని కొంచెం పక్కన పెడితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అది పెద్ద గాయమేం కాదు, చాలా చిన్న రాయితో కొట్టింది, అది పెద్ద గాయం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మనము ప్రధానంగా చర్చకు తీసుకురావాల్సిన గులకరాయి దాడి గురించి కాదు. ఆంధ్రప్రదేశ్కి ఈ పార్టీలు అభివృద్ధి పరంగా ఎలా ముందుకు తీసుకెళ్తాయి, వీళ్ళ మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వీళ్ళ మేనిఫెస్టోలో ఫ్రీబీస్ ఎంతవరకు తగ్గించేసి అభివృద్ధి పరంగా ముందుకెళ్లేదానికి ఎన్ని అంశాలు ఎక్కువ పొందుపరుస్తారనే దాని మీద చర్చ జరగాల్సిన టైం ఇది. ఎందుకంటే రెండు రోజుల్లో మనకు నోటిఫికేషన్ రాబోతుంది ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో. ఈ 2 రోజులు కూడా లేని టైంలో ఇప్పటికీ ఒక మేనిఫెస్టో రాకుండా, ఒక డెవలప్మెంటల్ ప్లాన్ లేకుండా ఆల్రెడీ 10 సంవత్సరాలుగా 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ని ఆల్మోస్ట్ ఒక పేషెంట్గా మార్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాన్ని ఐసీయూలో పెట్టారు. ఐసీయూ నుంచి వైసీపీ గవర్నమెంట్ 2014లో పవర్లోకి వచ్చిన తర్వాత, 14 నుంచి ఈరోజు 19లో పవర్లోకి వచ్చిన తర్వాత, 19 నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ఐసీయూ నుంచి వెంటిలేటర్ మీద పెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్న అంశం ఏంటి అంటే, ఆ వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలన్నింటినీ మళ్ళీ బెటర్ ట్రీట్మెంట్తో బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మేము జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మా డిమాండ్ ఏంటంటే, గులకరాళ్ల దాడి మీద చర్చలు ఆపేసేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి, ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన ఇంకా పెండింగ్ లో ఉన్న రైల్వే జోన్ గురించి, కడప స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరగాల్సిన టైం ఇది. గులకరాళ్ల దాడి గురించి కాదు. గులకరాయి దాడి పెద్ద దాడే కాదు అసలు. ఏదో కావాలని చేయించుకున్నారు. ఒక దాన్ని ఏమంటారు, అటెన్షన్ మొత్తాన్ని డైవర్ట్ చేసి చీఫ్ మినిస్టర్ తన ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకొని సింపతి గార్నర్ చేసి సింపతితో ఎలక్షన్ డ్రైవ్ చేయాలని చూస్తున్న వ్యక్తి. సో ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళ సిద్ధం మీటింగ్లకి వెళ్ళి మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడగాల, వీళ్ళ సంసిద్ధం మీటింగ్కి వెళ్ళి మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడగాల, రాజధాని ఎప్పుడు పూర్తి చేస్తారని అడగాల, పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందని అడగాల. మీటింగ్కి వెళ్ళాలి ప్రజలు. వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎందుకు పూర్తి చేయలేదు అని నిలదీస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఈ దాడులు అనే దాన్ని ఏమంటారు, ఒక కుట్రపూరితమైన దాడులు ఆపుతారు. సిగ్గుతో తలదించుకోవాలి ఈ నాయకత్వాలన్నీ. ప్రజలు ఈ రకంగా అడిగితే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు. మీటింగ్లకు వెళ్ళండి, ప్లకార్డ్స్ పెట్టుకోండి. రాజధాని ఎక్కడ, సంపూర్ణ మద్యపానం ఎక్కడ, పోలవరం ఎక్కడ, రైల్వే జోన్ ఎక్కడ, కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ, కేంద్రం మెడల్ వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా ఎక్కడ అని ప్లకార్డ్స్ పట్టుకోవాలా ఓటర్స్. అప్పుడు మాత్రమే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఇలాంటి డ్రామాలు ఆడరు వీళ్ళు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది. జనాలు ఏదో పిలిచారు, ప్రలోభ పెట్టారు. జై భారత్ నేషనల్ పార్టీ ఎందుకు ట్రై చేయట్లేదు ఆ ప్లకార్డ్స్ పట్టుకొని నిదర్శనలు అంటే వైసీపీ మీటింగ్లు మేము ఎందుకు వెళ్తామండి? మా పార్టీ మేనిఫెస్టో మేము చెప్తున్నాం. మేము పవర్లోకి వస్తే ఎలా మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాం ప్రజలకు మేము వివరిస్తున్నాం. వాళ్ళ పార్టీ మీటింగ్లకే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. నిజంగా నిరసన మా అధ్యక్షులు వారు ఆల్రెడీ విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడానికి ప్రయత్నించారు కదా, ప్రత్యేక హోదా సాధించలేదు ఎందుకని మా అధ్యక్షులు వారు చేపట్టారు. మా పార్టీ క్యాడర్ చేపట్టింది. సో అది కనపడలేదు కదా ఎవరికి. అలా కనపడకుండా మీడియా బిహేవ్ చేయడం ఎంత దారుణం అది. అధ్యక్షులు అరెస్ట్ అయ్యారు అందండి. అంటే కూటమి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో ఏముందో చూసి వైసీపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉందని కొంతమంది, లేదు వైసీపీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత వైసీపీ మేనిఫెస్టోలో ఏదుందో చూసి తర్వాత కూటమి మేనిఫెస్టో ప్రకటించబోతుంది అంటూ మరికొంతమంది వార్తలు రాస్తున్నట్టు. వీళ్ళు ఎంత ఫ్రీబీస్ ఇస్తే దానికి బెటర్ ఫ్రీబీస్ ఇవ్వాలని కూటమి వాళ్ళు ఫ్రీబీస్ ఇస్తే దాన్ని మించిన ఫ్రీబీస్ ఎలా ఇవ్వాలని వైసీపీ తప్ప, వీళ్ళకి నిజంగా ఫ్రీబీస్ తో డ్రైవ్ చేయాలని చూస్తున్నారు తప్ప. 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. ఇండస్ట్రియల్ బేస్ పెరగట్లేదు. ప్రత్యేక హోదా రాలేదు. దరిద్రం ఏంటంటే రాష్ట్రానికి రాజధాని లేదు. ఇలాంటి అంశాల చుట్టూ వీళ్ళు ఒక సాలిడ్ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ తో మేనిఫెస్టో రిలీజ్ చేయలేని దౌర్భాగ్యులు వీళ్ళు. మీరు చెప్పినట్టు వాళ్ళు ఫ్రీబీస్ ఎక్కువ ఇస్తే, లేదు వాళ్ళు మించిన ఫ్రీబీస్ ఇవ్వాలని వీళ్ళు ఫ్రీబీస్ ఇస్తే వీళ్ళు మించిన ఫ్రీబీస్ ఇవ్వాలని వీళ్ళు తప్ప అసలు వీళ్ళకి నిజంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఎక్కడుంది?
ప్రజల యొక్క ఎంపవర్మెంట్ మీద వీళ్ళకి ఎక్కడ చేతశుద్ధి ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెటర్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని అంకితభావం వీళ్ళకి ఎక్కడ ఉంది? ఉంటే ఇప్పటికి మేనిఫెస్టో వచ్చేది కదా. 2 రోజులు లేదని నోటిఫికేషన్ ఇష్యూ అయ్యేదానికి. ఈ రోజుకి మేనిఫెస్టో ప్రిపేర్ చేయలేదంటే వీళ్ళు పెద్ద పార్టీలు, గొప్ప పార్టీలు, బలమున్న పార్టీలు, బలమైన పార్టీలు అని చెప్పుకునేదానికి వీళ్ళకి అసలు ఆ మాట ఎలా వస్తుంది? మేనిఫెస్టోనే ప్రిపేర్ చేయలేని పార్టీలు కదా ఇవి. మరి జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల కోసం సిద్ధంగా ఉందా? మేము ఎప్పుడు డే 1 మేము పార్టీ పెట్టిన 1 monthలో మేము మేనిఫెస్టోతో ముందుకు వచ్చామండి. అది మా కమిట్మెంట్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్. మేము ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళినా మా మేనిఫెస్టోతోనే వస్తున్నాం. ఈ రోజుకి నేను వినుకొండకు సంబంధించి మేనిఫెస్టో రెడీ చేసా, కాన్స్టిట్యున్సీకి సపరేట్గా మేనిఫెస్టోని. అది మా అధ్యక్షుల వారికి పంపించాను, సార్ నా మేనిఫెస్టో రెడీ అయింది చూడండి సార్ అనేసి. అది మా కమిట్మెంట్. వినుకొండ నుంచి మా ప్రత్యర్థులుగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు గారు కానీ, జీవీ ఆంజనేయులు గారు వాళ్ళకి నియోజకవర్గానికి మేనిఫెస్టో రెడీ చేయాలా, దాన్ని ప్రజల మధ్యలో పెట్టి చర్చ జరపాలి అనే జ్ఞానం కూడా లేని వ్యక్తుల మీద నేను పోటీ చేస్తున్నాను. ఇది మా పార్టీ చిత్తశుద్ధి. పార్టీ మేనిఫెస్టో ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్యాండిడేచర్ గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని ఏం చేస్తాడనేది కూడా సపరేట్ మేనిఫెస్టోతో వస్తాము. మేము మేనిఫెస్టోతో కూడా రావట్లా, మేనిఫెస్టోతో పాటు ఒక బాండ్ పేపర్ రాసిస్తాము. మమ్మల్ని కానీ గెలిపించగలిగితే ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ మేము పూర్తి చేస్తాము. పూర్తి చేయలేని పక్షంలో మీరు మా మీద క్రిమినల్ కేసు వేయచ్చు అనే వెసులుబాటు మేము ప్రజలకు కల్పించబోతున్నాము. ఆ పని వీళ్ళు చేయగలరా ఈ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ 2? అంటే వినుకొండలో కూడా వైసీపీ ప్రలోభాలకి లోన్ చేస్తూ ఉందా? అంటే ఈ ప్రలోభాల గురించి ఎందుకు అడుగుతున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ గులకరాయి దాడికి ప్రధాన కారణమే ఈ ప్రలోభాలని వైసీపీ నేత. ఒక్క వినుకొండ ఏంటండి, ఒక్క వినుకొండ ఏముంది? ఆంధ్రప్రదేశ్లో పైన శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు జిల్లా వరకు ఒక్క కాన్స్టిట్యున్సీ చూపించండి ఈ కూటమి కానీ వైసీపీ కానీ ప్రలోభ పెట్టట్లేదు ఓటర్లను ప్రజలను అనేసి. ఒక్క మీటింగ్ చూపించండి, వీళ్ళు బిర్యానీ పొట్టాలు పంచకుండా, మందు బాటిల్ పంచకుండా, డబ్బు పంచకుండా వీళ్ళు ఒక్క మీటింగ్ ని చూపించండి. మరి వినుకొండలో మీరు జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఒకటి వాళ్ళు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటే అంటాము, జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో ప్రజలకు మా అపీల్ ఒకటే, వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులే మీకు ఇస్తున్నారు. వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే టీడీపీ కానీ వైసీపీ కానీ ఎలక్షన్ చేస్తున్నారు. 2 పార్టీలు, ఒక పక్క కూటమి బీజేపీ జనసేన టీడీపీ కూటమి కానివ్వండి, ఇంకో పక్క వైసీపీ కానివ్వండి, డబ్బులు ఇస్తారు. హ్యాపీగా తీసుకోండి, డబ్బులు తీసుకొని ఓటేసేటప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల గుర్తైన బ్యాటరీ టార్చ్ లైట్కి మీ ఓటేసేసి వీళ్ళిద్దరికి తగిన బుద్ధి చెప్పాలని మేము జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఆల్ ద కాన్స్టిట్యున్సీస్ జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేయబోయే కాన్స్టిట్యున్సీస్ లో మేము అపీల్ ఇదే. డబ్బులు ఇద్దరి దగ్గర, అవినీతి పరులు ఇద్దరు డబ్బులు ఇచ్చేదానికి వస్తున్నారు. నిజాయితీతో మేము వస్తున్నాం, మా దగ్గర డబ్బు లేదు, డబ్బు పంచం. మేము డబ్బు పంచడం మా పార్టీ కల్చర్ కాదు. సో మేము ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎలా జరగాలో అలా జరిపించేదానికి మేము పూనుకొని ఉన్నాము. వీళ్ళు అలా కాకుండా ఈ మ్యానిపులేటివ్ మేనర్లో ప్రలోభాలతో ఎన్నికలు చేయాలని వీళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే ప్రలోభాలన్నీ హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేయండి. ఓటు మాత్రం జై భారత్ నేషనల్ పార్టీ గుర్తైనటువంటి బ్యాటరీ టార్చ్ మీద ఏమని మా హంబల్ రిక్వెస్ట్. అన్ని కాన్స్టిట్యున్సీస్లో మా విధానం ఇదే ఉంటుంది, ఇలానే ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాం, డబ్బు ఇద్దరి దగ్గర, అవినీతి పరులు ఇద్దరి దగ్గర డబ్బు తీసుకోండి, ఓటు మాత్రం జై భారత్ నేషనల్ పార్టీకి ఏమని అడుగుతాం మేము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.